హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్ టమోటా ఊరగాయ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది మెథడ్ అయితే చూపించేస్తాను. చూడండి, ఇది చూడ్డానికే ఎంత కమ్మగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో కదా. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టక్టకా చేసేసుకోండి. సో ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను నేను ఇవాళ 1/2 కేజీ టమోటాలకి కొలత చెప్తున్నానండి. మీరు ఎన్ని టమోటాలు తీసుకుంటారో దానికి తగ్గట్టు మీరు కొలతలు అయితే మార్చుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి 1/2 కేజీ టమోటాలు నేను ఇలా 4 పక్షాలుగా తరుక్కుని మిక్సీ జార్లో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం టమోటాలు, ఉప్పు, గార్లిక్ వేసాం. తర్వాత 1 స్పూను గుంటూరు చిల్లీ పౌడర్ వేసాను నేను. తర్వాత 1 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశాను. టమోటా పచ్చడి అంటే మంచి రంగు లేకపోతే మనకి బాగోదండి చూడ్డానికి అస్సలు. సో నేను 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గుంటూరు చిల్లీ పౌడర్ అయితే వేసేసాను అనమాట. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా దీంట్లోనే వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని కచ్చా పచ్చాగా కొంచెం బరకగా పేస్ట్ చేసుకుంటాం. చూడండి, చూసారా? ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి నాకైతే. సో ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక 1/2 కప్పు నూనె వేసుకోండి. ఆవాలు వేసుకోండి, మెంతులు వేసుకోండి, తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోండి, ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, ముఖ్యంగా ఇంగువ వేసుకోవడం మర్చిపోకండి. సో ఇంగువ కూడా వేసేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, టమోటా పేస్ట్, అది దీంట్లో పోసేద్దాం. అంతే. ఈ పేస్ట్లో మనం వేయాల్సిన టమోటా, ఉప్పు, చింతపండు, కారం, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసామన్నమాట. సో ఇప్పుడు ఈ నూనెలో ఇది వేసేసి నూనెలో బాగా ఈ పచ్చడి వేగాలన్నమాట. ఎంతసేపు వేగాలంటే ఆ నూనె మొత్తం బయటికి వచ్చేస్తుందండి. చివర్లలో నేను చూపిస్తాను, నేను లాస్ట్లో మీకు. అంతవరకు దీన్ని అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ దీంట్లో ఈ టమోటా పేస్ట్ దీంట్లో వేస్తూనే గుమగుమలాడిపోతుందండి మా కిచెన్ అయితే. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే నేను చెప్పలేనండి. ఇప్పుడు ఈ అన్నం, ఈ చట్నీలో వేడి వేడి అన్నం, 1 చెంచా నెయ్యి వేసుకుని ఇది కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.